ఫ్రెండ్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది చాలా కామన్ గా ఉంటుంది. మగవాళ్ళకి గజ్జల్లోని చాలా ఫ్రీక్వెంట్ గా ఈ కంప్లైంట్ ని చూస్తూ ఉంటాం. కానీ చాలా మంది దీని ట్రీట్మెంట్ తీసుకోవడానికి సిగ్గుపడుతూ ఉంటారు. అందుకని ఇంటి దగ్గర ఉండే ఒక మెడికల్ షాప్ కి వెళ్లి ఏదో ఒక ఆయింట్మెంట్ తెచ్చి వాడేస్తూ ఉంటారు. కాస్త తగ్గినట్టుగా అనిపిస్తుంది, మళ్ళీ మొదటికి వచ్చేస్తూ ఉంటుంది. అలా జరగకుండా ఉండాలి అంటే మీ ఇంటి దగ్గర ఉండే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోండి. ప్యారలల్ గా నేను ఇప్పుడు చెప్పే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ని ఫాలో చేస్తే ఫాస్ట్ గా తగ్గడానికి కూడా అవకాశం ఉంటుంది. మొట్టమొదటిది, ఆ ఏరియాని డ్రైగా ఉంచాలి. అంటే స్నానం అది అయిన తర్వాత వెంటనే అండర్వేర్ అవి వేసేసుకోకూడదు. కొంచెం డ్రై అవ్వాలి. వేరే క్లాత్ తోనూ నాప్కిన్ తోనూ ఆ ఏరియాని బాగా డ్రై అవుట్ చేసి అప్పుడు మీరు ఆ అండర్వేర్ అవి వేసుకుంటే ఫంగల్ ఇన్ఫెక్షన్ ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. అలాగే అండర్వేర్ కూడా ఈ కట్ అండర్వేర్స్ మానేసి బాక్సర్ టైప్, నిక్కర్ లాంటివి వస్తాయి కదా, అవి వేసుకోవడం వల్ల అక్కడ ఇరిటేషన్ అనేది తగ్గుతుంది. అండ్ చాలా ముఖ్యంగా అండర్వేర్ ని రెగ్యులర్ గా వాష్ చేస్తూ ఉండాలి. ఏ రోజు అండర్వేర్ ని ఆ రోజు వాష్ చేసేయాలి. అండ్ వాష్ చేసేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని బాగా ఎండపెట్టడం కూడా అంతే ఇంపార్టెంట్. లేదు అని అంటే అట్లీస్ట్ అది బాగా ఇస్త్రీతో ఐరన్ చేస్తే అక్కడ ఉండే ఆ ఫంగల్ స్పోర్స్ అవన్నీ ఏవైతే ఉంటాయి అవి డిస్ట్రాయ్ అవ్వడం వల్ల మళ్ళీ రీఇన్ఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ హోమియోపతిలో దీనికి ట్రీట్మెంట్ ఉన్నదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు. నేను చాలా కామన్ గా వాడే మెడిసిన్ క్రిసైరోబినం 6C అనే మెడిసిన్ ఉంటుంది. దీన్ని రోజుకి 3 సార్లు 5 పిల్స్ చొప్పున ఒక 2 వీక్స్ వేసుకుంటే చాలా మందికి ఈ ఇచ్చింగ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఈ ఒక్క మెడిసిన్ ఉందని కాదు, మీ కండిషన్ బట్టి ఈ మెడిసిన్స్ మార్చే అవకాశం ఉంటుంది. సో మీ ఇంటి దగ్గర ఉండే హోమియోపతిక్ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే దీనికి ఒక అద్భుతమైన మెడిసిన్ ఇవ్వడానికి, మీకు కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది.